హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఎద్దులతో ఇక్కడ వరిని నూర్చుతూ ఉన్నారు. ఈ రోజుల్లో ఆధునిక కాలంలో వరిని కూడా మిషన్లతోనే కోస్తున్నారు, నూర్చడం కూడా మిషన్లతో చేస్తున్నారు. సో ఈ మిషన్ల వల్ల ఎంతో సమస్యలు అన్నమాట. చాలా సులభంగా అవుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ మిషన్ తయారు చేయడానికి ఎన్నో పరిశ్రమలు అవసరం. ఆ పరిశ్రమలోంచి ఇంధనం అవసరం, దానిలోంచి పొగ వస్తుంది, అది ఓజోన్ పొర దెబ్బతింటుంది, దానివల్ల క్యాన్సర్లు వస్తాయి. ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఆవులను ఎద్దులను చంపేస్తున్నారు అనమాట. సో ఎద్దులను ఉపయోగించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎద్దులతో దున్నుకోవచ్చు, ఎద్దులతో వరి నూర్చుకోవచ్చు, నీళ్లు తీసుకోవచ్చు, పిండి చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా ఆ యొక్క ఎద్దులను మనం ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా ఇక మిషన్లను వాడేసి ప్రజలు పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి నాగరికత తీసుకొచ్చేసి ఆ కాలుష్యం నింపుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో. సో అందువల్ల ఈ యొక్క వరిని నూర్చడం ద్వారా, మనం ఎద్దులతో నూర్చడం ద్వారా మనకు ఇక కాలుష్యం ఉండదు, చాలా గడ్డి కూడా చాలా బాగుంటుంది. ఇక మిషన్తో నూర్చడం వల్ల గడ్డి అంతా ముక్కలు అయిపోతుంది, అది ఆవులు తినడానికి కూడా ఆసక్తిని చూపించవు. సో ఇక ఈ విధంగా నూర్చడం ద్వారా ఆవులు కూడా చాలా హ్యాపీగా తింటాయి. సో అందరూ కూడా ఈ విధానాన్ని వాడడం చాలా మంచిది. హరే కృష్ణ.